కోట్లాది భారతీయుల కోసం చేశాడు. మీరు మా నాయకుడని చెప్పుకుంటున్న అంబేద్కర్ రాజ్యాంగం రాసింది మానవాధికల కోసమే కాదు, మనుషులందరి కోసం. అసలే పనిచేసింది ఎవరో తెలుసా? పదవులు పోగొట్టుకున్న రాజకీయ నాయకులు. అంబేద్కర్ ఒక్క మానవాధికలకే నాయకుడు కాదు. కమ్మకి, కాపుకి, రెడ్డికి, ఎట్టికి, యానాదికి, హిందువుకి, ముస్లింకి, క్రైస్తవుడికి మనసున్న ప్రతి వారికి నాయకుడు అంబేద్కర్. భారతదేశానికే నాయకుడు. అలాంటి గొప్ప నాయకుడిని కులం రంగు పులిమి దళితులకు మాత్రమే పరిమితం చేశారు. షేమ్ షేమ్ ఆన్ యువర్ పార్ట్, షేమ్ ఆన్ అవర్ డెమోక్రసీ, షేమ్ ఆన్ అవర్ కాన్స్టిట్యూషనల్ పాలసీ. అంబేద్కర్ కి చెప్పుల దండ వేయటానికి దళిత రాజ్య స్థాపనకి ఏమిటా సంబంధం? రే 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 నువ్వు ఎవరు అని అడిగితే నేను కమ్మని, నేను రెడ్డని, నేను మాలని, నేను బ్రాహ్మణుని చెప్తున్నాడే గాని నేను మనిషిని ఒక్కడనే చెప్తున్నాడా? చెప్పొద్దురా. కాస్ట్ ఫీలింగ్ తో కొట్టుకుని తావండి. కులాల వారిగా విడిపోయి మతాల వారిగా పొడుచుకుని కమ్మ జిల్లా అని, రెడ్డి మండలం అని, మాల రాష్ట్రం అని గాంధీ గారిని ముక్కలు చేసినట్టే దేశాన్ని కూడా ముక్కలు చేసేయండి. సిగ్గొదిలి, శర వదిలి, నీతొదిలి, జాతి వదిలి, మంచొదిలి, మనసొదిలి నరుక్కోండి, పొడుచుకోండి. కళ్ళు రెండు పొడుచుకున్న జాతి కథ